శ్రీగురుభ్యో నమ హరి ఓం జాతవేదసే సునవామ సోమ మర్రాతి యతో నిదహతి వేద సనుపరుషతి దుర్గాని విశ్వానావేవ సింధుంద్రితాగ్ని తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వై రోచనీం కర్మఫలేశిష్ట దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. ఇంద్రకీలాద్రి మహాదేవమీశ్వరీ నమో నమ. మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నాను అంటే, నా అంత కష్టపడేవాడు వేరేవారు లేరు, నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను, కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తవ్వడం లేదు అన్నటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాల యొక్క ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసలు నా జీవితం ఏమైనా మారుతుందా మారదా, నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానమయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేసేటువంటి అధికారం ఉందా లేదా, ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తరువాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది, అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది, ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మాలాంటి పురోహితుల్ని కానీ ఆస్ట్రాలజిస్టులను కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి, గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన ధనం మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, దా కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టినటువంటి బంధాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్ప, కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక ఉద్యోగాన్ని ఓకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు, ఈ ఉద్యోగం ప్రయాణం అవుతున్నప్పుడు మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది, అదే అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరణగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః హరి ఓం. కుంభరాశి వారికి 2026 ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకుని 2030 ఆగస్టు వరకు కూడా ఏ విధంగా ఉండబోతుందనే విషయానికి వస్తే, ముందుగా కుంభరాశి వారు ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు ఇవ్వాల్సినటువంటి ధనం లేదా మనకి రావాల్సినటువంటి ధనం అనేటువంటిది ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారా, మీకు కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం ఈ ఆగస్టు 22వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఆర్థికం నుంచి గట్టెక్కేటువంటి అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది. మీకు రావాల్సిన ధనం రావడం, పెండింగ్లో ఉన్నటువంటి ఫండ్ రిలీజ్ అవ్వడం, మనం ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చామో అతనికి ఒక 30% అప్పు తీర్చేయడం అనేటువంటిది ఈ ఆగస్టు నుంచి ప్రారంభమయ్యి 2027 మార్చి 19వ తారీఖు వరకు కూడా మంచి స్థితిగతుల్లో ఉంటున్నారు. గౌరవం పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇతన్ని నమ్మచ్చు, నమ్మకమైన వ్యక్తి అని మీకు సమాజంలో గౌరవం పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆర్థికంగా పర్వాలేదు అనేటువంటి మాట ఖచ్చితంగా మీరు వింటూ ఉంటారు. అంతేకాకుండా 2027 ఏప్రిల్ నుంచి ప్రారంభం చేసుకుని
జూన్ వరకు కూడా స్థిరమైన ఆస్తిని కొనుగోలు చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు. వ్యాపారాలు చేసేది ఉంటే కనుక 2027 ఏప్రిల్ 9వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి. అందులోనూ మీరే ప్రత్యక్షంగా పాల్గొండి. ఎక్కడ పార్ట్నర్షిప్స్ కానీ స్లీపింగ్ పార్ట్నర్స్ కానీ వ్యవస్థ ఇవ్వద్దు. అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పేటువంటి విషయం, ఈ 2026 డిసెంబర్ 8వ తారీఖు నుంచి 2027 మార్చి 20వ తారీఖు వరకు కూడాను కాస్త మెదడుకు సంబంధించి, అదేవిధంగా అరికాళ్ళు చేతు వేలుకు సంబంధించి కొన్ని నర వ్యవస్థ ఇబ్బందిగా జరుగుతుంది. అంటే నరాలు వెలిపట్టడం, లేకపోతే నరం మీద నరం ఎక్కడం, బ్రెయిన్లో లైట్గా బ్లడ్ క్లాట్ అవుతుంది, లేదంటే కనుక ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో వ్యక్తిగత ఆహార నియమాలు పాటించుకోండి. ఏది తినాలి ఏది తినకూడదని ఒక గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. మీ యొక్క డాక్టర్ గారి సలహాల మేరకే ఫాలో అవ్వండి. కొంచెం ఈ పీరియడ్లో మీరు జాగ్రత్తగా ఉండగలిగితే కనుక రానున్న రోజులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రమాదం అనేటువంటిది ఇక పొంచి ఉండేటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. 2029 జూన్ 3వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని అక్టోబర్ 27 మధ్యలో ప్రమాదం జరుగుతుంది తప్ప 2028 వరకు కూడా ప్రమాదం లేదు. చిన్నగా ఈ నర వ్యవస్థకి సంబంధించి మాత్రం వ్యవస్థ ఉంటుంది. ఇది పెద్ద విషయం కాదు, టాబ్లెట్స్తో తగ్గిపోయేటువంటి అవకాశమే. కానీ 2028లో జరిగేటువంటి ప్రమాదం మాత్రం కొంచెం మేజర్ అని చెప్పొచ్చు. దీనివల్ల కొన్ని రోజులు మీరు ఇబ్బంది పడే అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రాప్తి కోసం అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం 2026 నవంబర్ 19వ తారీఖు నుంచి 2027 మార్చి 3వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అనేటువంటి కుంభరాశి వారికి లభిస్తుంది. అమ్మయ్య, నమ్మిన దైవం నన్ను రక్షించింది, నా ప్రతిభకు తగ్గ ఉద్యోగం లభించింది అని ఆనందపడేటువంటి అవకాశం గోచరిస్తోంది. అయితే కుంభరాశి వారికి కాస్త ఇబ్బందిదాయకమైన విషయం ఏమిటి అంటే, వచ్చేటువంటి 2027 ఏప్రిల్ 17వ తారీఖు నుంచి 2027 జూన్ 20వ తారీఖు మధ్యలో స్థిరాస్తి కానీ, లేకపోతే ఇంతకుముందు మీరు దాచుకున్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో సగభాగాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఖర్చు అనేటువంటిది మీ అవసరాలు కాకుండా మీ బంధువులు, మీ స్నేహితుల యొక్క అవసరాలు తీర్చడానికి వినియోగిస్తున్నారు, మన వాళ్ళే అని ఒక నమ్మకంతో ఇస్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదు, మళ్ళీ అవి తిరిగి వస్తాయి. అవి తిరిగి రావడానికి 2029 వరకు పడుతుంది. అప్పటి వరకు కూడా మీకు ఇబ్బంది జరుగుతున్నా సరే 2029లో మీరు ఎప్పుడు ఈ సేవింగ్స్ నుంచి 50% ఎక్కడైతే మీరు ఇచ్చారో అది 2029లో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇక ఈ కుంభరాశి వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి అనేటువంటిది 2029 వరకు ఎక్కడా లేదు. దాని గురించి మీరు ఆలోచన కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయకండి. వివాహం కొరకు అయితే మాత్రం 2026 సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి ప్రారంభం చేయండి. ఖచ్చితంగా 2027 ఆగస్టు తర్వాత వివాహం అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ కుంభరాశి వారికి సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం 2028 వరకు గడ్డుకాలంగా చెప్పవచ్చు. 2028లోనే మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మనం చర్చించుకున్న ప్రతి అంశము కూడా గోచార రీత్యా గణాంక పరంగానే మీకు తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మాత్రం చెప్పలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేశాను. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పరిపూర్తిగా మీ జాతక పరిస్థితులు తెలుసుకోండి.